ఇంతటి పాజిటివ్ వ్యక్తిని మీరు నా హయాంలో ఇంత పాజిటివ్ వ్యక్తిని చూడలేదు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. మీలాగా ఆయన అభిమానులు నేను ఒకడిని. మోహన్ బాబు అతను విలన్, గంభీరం, గొంతు పెద్దది, రాక్షసుడు ఇన్ని అనుకుంటారు. అసలు మనసు వెన్న డొల్ల. ఇంతకి గురించి అందరి గురించి ఇక్కడ చెప్పడానికి కాలం సరిపోదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యేది కాదు. ఒక నటుడుగా కాదు, ఒక నిర్మాత కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విద్యావేత్త కాదు. ఇది అసామాన్యమైనటువంటి ఫీటు. ఎవరి వల్ల కాదు, కాబోదు కూడా. హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ బాబు గారు. అండ్ ప్రతి వాళ్ళం ఈ ఇండస్ట్రీలో ఆయన దగ్గర నుంచి కొంతమంది నటన నేర్చుకోవచ్చు, కొంతమంది ఒక వ్యక్తి ఎన్ని సాధించచ్చని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అలాగే ఆయన దగ్గర నుంచి నేను బాగా ఇష్టపడేది ఆయన క్రమశిక్షణ. నేను ఆయన దగ్గర నుంచి అది కూడా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. ఆయనకి ఇవాళ సుబ్రహ్మణ్యం గారు సన్మానం చేశారంటే అది మోహన్ బాబు గారు చేసినట్టు కాదు, తెలుగు కళామతలికి చేసినట్టు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ మోహన్ బాబు గారు. చికెన్ ముక్క లేదు సార్, చుక్క లేదు, దీని ఎక్క ఈ చెక్కను తిప్పుకుంటూ తిరగాల. అరిస్తే కరుస్తా, చరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా బుక్కలో వస్తా. సో టెన్షన్ గా డైలాగ్ చెప్పాలంటే సింపుల్ గా స్పీచ్ మీ టైం తీసుకోకుండా ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడడం చాలా గర్వంగా ఉంది. అండ్ దేవుణ్ణి నేను మామూలుగా ఏది కోరుకోలేదు. నాకు దేవుడా నాకు ఇది కావాలి అది కావాలని. ఎందుకంటే నా పుట్టుకతోనే సన్ ఆఫ్ డాక్టర్ మోహన్ బాబు అని ఒక గొప్ప వరం ఇచ్చేశారు నాకు. ఎంతకంటే ఎక్కువ అడిగితే బాగా కకృతోడిని అవుతాను, అందుకే నేను అడగను. టుడే మోహన్ బాబు ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. సినిమా పరంగా ఇన్స్టిట్యూషన్. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఒక ప్రయాణం ప్రారంభించారు. అన్నింటినీ మించి ఎడ్యుకేషనలిస్ట్ గా చరిత్రలో మిగిలిపోయేది మోహన్ బాబు పోయినా, ఎవరు పోయినా ఆ ఇన్స్టిట్యూషన్ మాత్రం చరిత్రగానే మిగిలిపోతుంది. అది మా సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచన ఎప్పటికీ రాలా. అతన్ని చాలా డిస్కరేజ్ చేశారు అది పెట్టేటప్పుడు. బట్ ఈయనొక్కడే నువ్వు పెట్టు, నీకు చిరస్థాయిగా స్థిర ఆస్తిగా మిగిలిపోయేది అదొక్కటే అని చెప్పా. ఈ రోజుకి మోహన్ బాబుకి అదే. ఇందాక చిన్నవాడైనా చాలా చక్కగా చెప్పాడు మన అల్లు శిరీష్. క్యాస్ట్ అనేది తీసేసిన ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్. అలాగే 25% పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ థింగ్స్. ఇవన్నీ ఒక వ్యక్తిత్వంలో చేసుకుని ఒక ఎంపీగా, రాజకీయాల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా, ఒక నిర్మాతగా, ఒక ఆర్టిస్ట్గా ఇన్ని అవతారాలు ఇచ్చి లెజెండరీ పర్సనాలిటీ అయ్యాడంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుబ్బరామిరెడ్డి గారి మనసులోకి మోహన్ బాబును సత్కరించాలని రావడమే మంచి ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మోహన్ బాబు మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మోహన్ బాబు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. 40 సంవత్సరాలు నిర్విరామంగా అద్భుత నటుడుగా డైలాగులో తనకు ఎదురు లేదు, తనకు తీటు లేదు అనిపించుకుంటూ నటనలో ఎంతో కీర్తి శిఖరాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆ రకంగా చూస్తే కనుక మోహన్ బాబు గారు ఇందాక పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లుగా ఆయన వింధ్య పర్వతం